హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కట్టె పొంగల్ని చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టి పడకుండా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అంత బాగుంటుంది. నెయ్యి కూడా ఎక్కువ వేయకుండా తక్కువ నేతితోటే కమ్మటి రుచిగా తయారు చేసుకోవచ్చు. కుక్కర్లోకి ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి. అలాగే ఒక గ్లాసు పెసరపప్పుని తీసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కట్టె పొంగలికి బియ్యం పెసరపప్పు సమాన కొలతతోటి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నూనె నెయ్యి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్ తోటైతే బియ్యం పప్పు కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల నీళ్లను వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలండి. మీకు కుదిరితే బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవచ్చు. మొదటే నీళ్లని ఎక్కువ వేయకుండా 1కి 4 నీళ్లు వేసుకుని ఉడికించుకుంటే మనకి మెదుపుకోవడానికి వీలుగా ఉంటుందండి. వెంటనే మూత తీయకుండా కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసుకోవాలండి. లేకపోతే అడుగున నీరుగా ఉంటుంది. వేడి మీదనే గరిటెతోటి కలుపుకున్నాం అనుకోండి మెత్తగా ఉంటుంది. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకుని మనం బియ్యం కొలుచుకున్న గ్లాస్ తోటే మరొక 2 గ్లాసుల నీళ్ళని కాచుకోవాలి. నీళ్లు బాగా మరగాలండి. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు కట్టె పొంగల్లోకి తీసుకోవాలండి. మొదట 4 గ్లాసుల నీళ్లు వేసామండి. తర్వాత 2 గ్లాసుల నీళ్ళని వేసాము. అంటే 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు పప్పుకి 6 గ్లాసుల నీళ్ల కొలత కరెక్ట్గా సరిపోతుందండి. వేడి నీళ్లు వేసుకుని కలుపుకుంటే బాగా కలుస్తుందండి. ఉండలు లేకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కట్టె పొంగలికి నేతితోటి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి వేడైన తర్వాత 1/2 స్పూను జీలకర్రని వేసుకోవాలి. చేతి నిండుగా జీడిపప్పుల్ని వేసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. అలాగే 1/2 స్పూను మిరియాలని వేసుకోవాలి. మిరియాలని ఈ విధంగా నేతిలో వేపి కట్టె పొంగల్లో తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి. ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1/2 స్పూను ఇంగువని వేసుకోండి. ఇంగువ మంచి రుచినిస్తుంది. అరుగుదలకి కూడా మంచిది. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి తరుగుని వేసుకోవాలి. 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుని 1 నిమిషం వేపిన తర్వాత కట్టె పొంగల్లోకి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మీకు ఇందులో నచ్చితే ఉడికించేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకుని ఉడికించుకోవచ్చండి. వేడి మీద ఈ విధంగా ఉంటుందండి. చల్లారితే కొద్దిగా గట్టిపడుతుంది. అంతే తప్ప పూర్తిగా గట్టిపడదండి. చాలా బాగుంటుంది. చూసారు కదండి, తక్కువ నెయ్యితోటి కట్టె పొంగల్ని కమ్మటి రుచిగా ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ఒక్కసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.